నిజాం ఆస్తులు చూపించు. ఇగో ఇలా ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరిని ఇలా వద్దు అలా వెళ్ళమని చెప్పండి. ఆఖరి గేట్ ఓపెన్ చేయండి. అయితే ఏది ఇదిగో నిజాం ఎంత గొప్పవాడో ఒక్కసారి చూడండి. ఆయనకి సొంత మిలిటరీ ఉండేది, సొంత పోలీసు ఉండేది, సొంత రూపాయలు, ఆయన ఇండియా రూపాయలు కాదు ఆయనవి. అదిగో వజ్రం, ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలు, ఆభరణాలు, ఆయనకున్నటువంటి ఆస్తులు తక్కువ ఆస్తులు కాదు. ఆయన బిల్డింగ్స్ చూడండి, అత్యంత విలాసవంతమైనటువంటి జీవితంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. అక్కడ జనం బతికే బతుకు ఇది. చూడండి ఒక్కసారి నిజాం ప్రాంతంలో పేదవాళ్ళ ఇళ్ళవి. అక్కడ వ్యవసాయం చేసే పద్ధతి ఇది. మనుషులే లాగాలి. ఏనాడు కూడా నిజాం ప్రభు తన ఆస్తులు పెంచుకోవడం కోసమే ఆలోచించాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సౌకర్యాలను ఎలా పెంచాలి, ప్రజల జీవితాలు ఎలాగ తీర్చిదిద్దాలి అనే ఆలోచన చేయలేదు. అందుకే ఎప్పుడైతే నిజాం తోటి రకరకాలుగా సంప్రదింపులు విఫలమయ్యాయో అప్పుడు ఆఖరికి భారత ప్రభుత్వం, పటేల్ గారు, నెహ్రూ గారు ఆలోచించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు నిజాంతో. ఏంటో తెలుసా అండి ఆ అగ్రిమెంటు? నిజాం రాజ్యం ప్రత్యేక రాజ్యంగానే ఉండిపోతుంది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనే పేరుతోటి నీ రాజ్యం నువ్వే చేసుకో, నీ పరిపాలన నువ్వే చేసుకో, సంవత్సరం పాటు నీ పరిపాలనలో మిగతా మతాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయి, పేదవాళ్ళ జీవితాల్లో కొంచెం మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయి అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుని స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు సంవత్సరం తర్వాత మళ్ళీ రివ్యూ చేద్దామని నిజాంకే అప్పచెప్పేశారు నైజాం హైదరాబాద్ రాజ్యాన్ని మొత్తం. నేను అనుకుంటాను మనది కర్మభూమి కర్మభూమి అని అంటారు. ఎందుకంటారా అంటే ఇక్కడే ఉదాహరణ వస్తుంది. సరిగ్గా కాసిం రజ్వీ అనేవాడు ఒకడు రంగంలోకి దిగాడు. ఒక ప్లేడర్ వృత్తిలో ఉన్న కాసిం రజ్వీ హైదరాబాద్ నిజాంకి సపోర్ట్గా తనకు తానే ఒక మిలిటరీ లీడర్గా మారి యూనిఫారం వేసుకున్నాడు. రజాకారులని కొంతమందిని తయారు చేసి వాళ్ళ చేతిలో ఆయుధాలు ఇచ్చి అల్లకల్లోలం సృష్టించేటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశాడు. ఇది ఎవరు ఊహించలేదు. ఎవరి కాసిం రజ్వీ అంటే నైజాం నవాబు మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చేశాడు. కాసిం రజ్వీ ఏం చెప్తే అది జరగాలి, కాసిం రజ్వీని వ్యతిరేకించి నిజాంలో ఎవడు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అన్న వాతావరణం వచ్చింది. కాసిం రజ్వీ ఆలోచన చేశాడు, ఇదే సమయం ఎల్లప్పటికీ కూడా నైజాం రాజ్యం మన చేతుల్లోనే ఉండిపోవాలంటే మనం ఏం చేయాలని ఆలోచన చేసి ఇదిగో అతని రజాకార్ సైన్యం వీళ్ళు గ్రామంలో వెళ్ళి ఊచకోత కోయడం మొదలుపెట్టారు. హిందువుల్ని ఎవరైతే ఇండియాని సపోర్ట్ చేస్తారో వాళ్ళని, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ముస్లిం నాయకుల్ని వివక్షత లేకుండా నరకడం మొదలుపెట్టారు. అలాగే అటు మహారాష్ట్ర వైపు వచ్చి రైళ్లు పట్టాలు తప్పించారు, ఇటు ఆంధ్ర ఏరియాలో వచ్చి దోపిడీలు మొదలుపెట్టారు. కాసిం రజ్వీ ఆగడాలకి అంతు లేకుండా పోవటంతో భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. వెంటనే నువ్వు కాసిం రజ్వీని కంట్రోల్ చేయి, ఇది పద్ధతి కాదు. కూర్చోండి. చూశాను కూర్చోండి. మీటింగ్ సగంలో ఉంది. మీటింగ్ సగంలో ఉందా? పెద్దవాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. నేను చూశాను కదా. కూర్చోండి మీరు. నేను చూశాను కదా. కూర్చోబెట్టి ఎవరో నా మీటింగ్ కాదు ఇది. పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు. కూర్చోండి. మీరు కూర్చుని వినండి. అప్పుడే స్టార్ట్ అయ్యి 10 minutes మీరు రావటం చూశాను. థ్యాంక్ యూ. కూర్చోబెట్టి సుబ్బారెడ్డి. అందరూ వెనకాల, ఎందుకంటే అడ్డంగా ఉంటే వెనకాల వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది. తీసుకెళ్ళి జాగ్రత్తగా వెనకాల కూర్చోబెట్టండి. సరే, చివరికి భారత ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థనని నిజాం ప్రభుత్వం సమ్మతించలేదు. యుద్ధం తప్పని పరిస్థితి వచ్చింది. యుద్ధం తప్పని పరిస్థితి వచ్చినప్పుడు కాసిం రజ్వీ అనే మనిషి ఇచ్చిన స్టేట్మెంటు, ఇప్పుడు తెలంగాణ నాయకులమని చెప్పుకునేటువంటి వాళ్ళ స్టేట్మెంట్ వింటుంటే కాసిం రజ్వీ గుర్తుకొస్తాడు. తమ్ముడు దయచేసి అందరూ ఉత్సాహవంతంగా వస్తున్నారు. దయచేసి పెద్ద ఆయన మీటింగ్ జరుగుతుండగా మధ్యలో మాత్రం దయచేసి మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోండి ప్లీజ్. ఓకే తమ్ముడు, మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ మీటింగ్ పెట్టాం, ఆ మీటింగ్ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మీ ఉత్సాహాన్ని మేము గమనించాం. దయచేసి పెద్ద ఆయన గమనించారు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొదలెట్టేస్తాం.
సుబ్బారెడ్డి కూర్చోవాలి, ఇంకెందుకు దయచేసి ప్లీజ్ ఆగాలి. వెళ్ళి నువ్వు జనంలోకి వెళ్ళి కూర్చోబెట్టి. యుద్ధం తప్పదన్న ప్రకటన చేసినప్పుడు కాసిం రజ్వీ గారు అన్నాడు, భారత సైన్యాలే కనుక హైదరాబాద్ రాజ్యంలో అడుగు పెడితే 1,10,00,000 మంది హిందువుల చితాభస్మం తీసుకుని వెనక్కి వెళ్ళాలి మీరు, అంతే తప్ప మీకు ఇంకేమీ దొరకదు, అందుకు సిద్ధపడితే రండి యుద్ధానికి అన్నాడు కాసిం రజ్వీ. నిశ్చేష్టులైపోయింది భారత ప్రభుత్వం. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాం? యుద్ధం చేయడం, ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం జరుగుతోంది, నైజాం మీద యుద్ధం చేయడం ఇష్టం లేదు, అందుకే నువ్వు ఉంచుకో, నీ రాజ్యం నీ కిందే ఉంచుకొని కూడా ఒప్పుకున్నాం. కర్మభూమి అని ఎందుకన్నానంటే కాసిం రజ్వీ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్తో భారత సేనలు ప్రవేశించాయి. అటు లాతూర్ కేసు నుంచి మహారాష్ట్ర, ఇటు విజయవాడ వైపు నుంచి ప్రవేశించి పెద్ద యుద్ధంతో ఆయుధాలతో దిగినటువంటి భారత సేనలకి ఏ ఊరెడితే ఆ ఊరు జై జై అంటూ ఊళ్ళో జనమంతా కాంగ్రెస్ జెండాలు పట్టుకొచ్చి మిలిటరీకి స్వాగతం పలుకుతూ రండి రండి అని ఒక్కొక్క ఊరు ఆక్యుపై చేసుకుంటూ రజాకారులు అన్నవాడిని మిగలకుండా నరికి, ఎవరైతే వాడి నిజాం సైన్యం ఉందో సైన్యాన్ని అంతా తుదముట్టించి 4 రోజుల్లో హైదరాబాద్ని కైవసం చేసుకుంది భారత సైన్యం. ఇది మామూలు విషయం కాదు. నిజాం నవాబ్ గారు ఒక్కడు ఒక కారెక్కి, ఈ నిజాం రేడియో ఉంది హైదరాబాద్ రేడియో స్టేషన్కి వెళ్ళి, నేను నిజాం నవాబ్ని మాట్లాడుతున్నాను, హైదరాబాద్ బేషరతుగా భారత సైన్యాలకి లొంగిపోయింది అని చెప్పి మళ్ళీ కారులో వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ భారత ప్రభుత్వం ఒక మాట అంటే ఆ మాటకి నిలబడేటువంటి తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా సంవత్సరం అన్న మాట తప్పకూడదు, నిజాం తప్పు చేశాడని మనం మొత్తం వైలేషన్ చేయకూడదని చెప్పి అదే నిజాంని మళ్ళీ హైదరాబాద్ రాజ్యానికి రాజ్ ప్రముఖ అంటే గవర్నర్గా నియమించింది. మన ఔదార్యం, భారత ప్రభుత్వ ఔదార్యం, మన కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి సమయస్ఫూర్తి, దూరదృష్టి, ఆ రోజున మనని ఇన్ని మాట్లాడినటువంటి కాసిం రజ్వీని ప్రోత్సహించినటువంటి వాళ్ళే చివరికి భారత ప్రభుత్వం తరఫున కూడా ఉండు గవర్నర్గా అభ్యంతరం లేదని చెప్పారు. ఇన్ని పేలాపనలు పేలినటువంటి కాసిం రజ్వీ గారు ఒక ముస్లిం షోయబుద్దీన్ అనేటువంటి వ్యక్తిని చంపినటువంటి హత్య కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష పడి ఎర్రవాడ జైల్లో 7 ఏళ్లు పూర్తి చేసి నేను ఇండియాలో ఉండనని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళిపోతే పాకిస్తాన్లో ప్రజలు కూడా కాసిం రజ్వీ అంటే ఏదో నాకు ఎర్ర తివాసి పరుస్తారనుకుంటే ఎవరు గుర్తించగా ఆఖరికి ఎలా చచ్చిపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఎక్కడో ఏదో పట్టణంలో మనిషి చచ్చిపోయాడు కాసిం రజ్వీ. ఇది చరిత్ర. ఈవేళ అసందర్భ పేలాపనలు పేలుతున్నటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. 1,10,00,000 మంది ఎముకలు బొమికలు చితాభస్మం ఎక్కడి నుంచి వెళ్తుందన్న మనిషి అడ్రస్సే లేకుండా పోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజాం అంత పెద్ద కోటీశ్వరుడు ఏమైపోయాడో తెలియని పరిస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది? వేసే ఒక్కొక్క తప్పుటడుగు అన్ని ప్రమాదాలు తీసుకొస్తుంది. ఆ సమయంలోనే ఎందుకంటే నిజాం తోటి మన రాజమండ్రికి ఒక ప్రత్యేకమైన ఒక సంబంధం ఉంది. రాజమండ్రికి చెందిన వాడే కాండ్రేగుల జోగి పంతులని ఆయనే నిజాం తరఫున ఫ్రెంచ్ వాళ్ళతోటి బ్రిటిష్ వాళ్ళతోటి వెళ్ళి ఈ ప్రాంతం అంతా ఫ్రెంచ్ వాళ్ళకి నిజాం గారు అమ్మేశాడు. ఆ అమ్మేసిన నెగోషియేషన్ అంతా చేసింది కాండ్రేగుల జోగి పంతులే. అలా బ్రిటిష్ వాళ్ళకి కొంత అమ్మేశాడు. ఆ అమ్మేసిన అగ్రిమెంటు నాకు అర్థమవదు. 300 సంవత్సరాల క్రితమే రాజమండ్రికి చెందిన వాడికి ఫ్రెంచ్ భాష వచ్చు, ఇంగ్లీష్ భాష వచ్చు, ఈ నిజాం గారు మాట్లాడే ఉర్దూ భాష వచ్చు. ఇన్ని భాషలు వచ్చిన వాడు రాజమండ్రిలో ఉన్నాడంటే నిజంగా మన గర్వకారణం. ఆ జోగి పంతులు కుటుంబమే కాండ్రేగుల జమీందారు అని ఇప్పుడు ఉన్నదే పేపర్ మిల్లు ఎదురుకుండా. ఆ కాండ్రేగుల జమీందారు అంటే ఆ కాండ్రేగుల జోగి పంతులకి నిజాం నవాబ్ గారు జమీ ఇచ్చి కొన్ని వేల ఎకరాలు ఇచ్చి ఈ నువ్వు చేసిన సహాయానికి తీసుకో పారితోషికం అన్నాడు. వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? ఇంకో కుటుంబం మన బారువారి వీధి గోదావరి రోడ్డు దగ్గర. ఆ బారువారి వీధిలో బారు రామనర్స్ గారు అని ఒక ఆయన హైదరాబాద్లో కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఆయన కథ ఒకటి చాలా బాగుంటుంది. ఆయన ఈ రజాకారుల ఒత్తిళ్లు పెరిగిపోయి ఇళ్ళు దోచేసి హిందువుల్ని కొట్టేసి చంపేసి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమో మన ఇంటి మీద పడతారేమో అని ఇంట్లో ఉన్న బంగారం, ఏదైనా నగలుంటే నగలు, డబ్బు ఉంటే డబ్బు అన్నీ కలిపి ఒక మూట కట్టి ఆయన శిష్యుడు ఒకడు
ఈ ఇత్తెహాద్ అనేటువంటి రజాకార్లకు సంబంధించిన పార్టీలో చాలా ముఖ్యమైన పొజిషన్లో ఉన్న శిష్యుడు ఆయన్ని పిలిచట. పిలిచి అతని పేరు ఉస్మాన్ అలీ బాయ్, ఇలా వచ్చింది, మా ఇంటి మీద ఎప్పుడు పడతారో అని భయంగా ఉంది. అంటే మీకేం భయం లేదండి, నేనున్నాను. ఎందుకంటే స్నేహాలు పోలా, ముస్లిం హిందూ స్నేహాలు పోలా, రజ్వీలు ప్రయత్నించినా నైజాములు ప్రయత్నించినా ఆ స్నేహాలు పోలా. అతను అన్నాడు, మీకు ఎందుకండి నేను ఉన్నాను కదా అని. కాదులేవయ్యా, నువ్వు 24 గంటలు కాపలా ఎక్కడ కాయగలవు, ఈ నగలో డబ్బు నీ దగ్గర ఉంచు, కొంచెం సద్దుమణిగిన తర్వాత ఈ నగలో డబ్బు నాకు ఇచ్చేద్దు కానీ అని చెప్పి రామనర్సు గారు చెప్పేట. కొన్నాళ్ళు అయింది, భారత సైన్యాలు ప్రవేశించాయి, హైదరాబాద్ నగరం భారతదేశంలోకి వచ్చేసింది. ఆ సమయంలో ఆ అలీ ఖాన్ గారు వచ్చాడు ఆ నగలు పట్టుకొచ్చి, గురువు గారు ఇదిగో మీరు ఇచ్చినటువంటి నగలో డబ్బు తీసుకోండి అని చెప్పి పట్టుకుని ఆ మూట మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ఇస్తుంటే పక్కన ఇంకో మూట ఉందిట. ఈయన అన్నాడు, ఇదేమిటయ్యా ఈ మూట తెచ్చావని. ఇవి మా డబ్బు మా నగలండి, ఇవి మీ దగ్గర దాచాలి, మళ్ళీ సద్దుమణిగాకి వచ్చి తీసుకుంటాను, పరిస్థితి బాగోలేదు అని చెప్పేట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, హైదరాబాద్ అంత గొప్ప వైభవమైన నగరంలో ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని పోరాటాలు చూశారో. ఒక రోజున ముస్లిం రాజ్యం అయితే, ఒకరోజు భారతదేశ రాజ్యం అయితే ఎవరితో మాట్లాడితే మంచిది, ఎవరితో మాట్లాడకపోతే మంచిది అని ఏ రకమైన టెన్షన్లో బతుకుతూ వచ్చారా అనిపిస్తుంది. ఆ రామనర్సు గారి కుమారుడు బీపీఆర్ విఠల్ అని చెప్పి 1950లో ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. చాలా పెద్ద పేరున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచే రిటైర్ అయ్యాడు. ఆ విఠల్ గారి కుమారుడు సంజయ్ బారు అని మొన్నటిదాకా మన్మోహన్ సింగ్ గారి దగ్గర మీడియా అడ్వైజర్గా పనిచేశాడు. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి పేపర్కి ఎడిటర్గా పనిచేస్తున్నాడు. రాజమండ్రికి హైదరాబాద్ రాజ్యానికి ఉన్నటువంటి సంబంధం అది. ఈ సందర్భంగా ఆ సంబంధం కూడా చెప్తున్నా. సరే, హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసింది. అందులో కొంత ప్రాంతం మరాఠీ మాట్లాడేవాళ్ళు, కొంత ప్రాంతం కన్నడం మాట్లాడేవాళ్ళు, కొంత ప్రాంతం తెలుగు మాట్లాడేవాళ్ళు. తెలుగు మాట్లాడే జిల్లాలనే తెలంగాణ అంటారు. చాలా ఎక్కువ జిల్లాలు అదే. అక్కడే హైదరాబాద్ కూడా ఉంది. ఈ సమయంలో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనేటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమానికి కారణం ఏంటంటే 165 మంది శాసనసభ్యులు మద్దతున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతుల్ని ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి పిలవవలసింది పోయి రాజాజీ గారిని అప్పటికప్పుడు ఎమ్మెల్సీ చేసి ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. దాంతో మెజారిటీ ఉన్నా సరే ఇక్కడ మనకి ముఖ్యమంత్రి పదవి రాదు అనేటువంటి ఒక నిర్ణయం తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ వచ్చి ఒక రకమైనటువంటి ఆలోచన ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కలిసి ఉంటే మనం ఎప్పుడు కూడా రెండో శ్రేణి పౌరులుగానే ఉండాలా అని. ఆ సమయంలో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయటం, జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ప్రకటించినప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ బిల్లులో ఆంధ్ర రాష్ట్రం గొడవ జరుగుతోంది. మెడ్రాస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నారు. సడన్గా మధ్యలో హైదరాబాద్, అప్పుడు వేరే రాజ్యం, హైదరాబాద్కి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విన్నట్టయితే ఎవరు ఎవరిని కలిపారు, ఏం జరిగింది అన్నది అర్థమవుతుంది. వాళ్ళు ఎంతసేపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాళ్ళు చెప్తారు, ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని మోసం చేసి దౌర్జన్యంగా కలిపేసుకున్నారు, మాకేమీ తెలియని పరిస్థితుల్లో మాయమాటలు చెప్పి మమ్మల్ని కలిపేసుకున్నారు. ఇదే వాదన మనం రోజు టీవీ పెడితే ఇదే గొడవ వస్తూ ఉంటుంది. అందులో సత్యమెంతో 1953లో పార్లమెంట్లో జరిగినటువంటి ఈ స్పీచ్లు విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఆ రోజున మాట్లాడినటువంటి వాళ్ళలో ఇదిగో ఆ రోజులు మాట్లాడినటువంటి వాళ్ళు పెట్టాను డిడి ఇటాలియా అనే ఎంపీ గారు ఏమన్నాడంటే, మొత్తం స్పీచ్ కాదు, అందులో ఒక చిన్న సెంటెన్స్లే చదువుతాను మనకు అవసరమైనవి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ రాజమండ్రి కాలేజ్. హైదరాబాద్లో పార్లమెంట్ మెంబరు రాజమండ్రి కాలేజీలో చదువుకున్నట్ట. I was a student of Rajahmundry College. Right from those years, I was hearing that Andhra will be separated from Madras. At last you got it. I congratulate you. అంటూ మీకు వేరే రాష్ట్రం ఇచ్చారు, బానే ఉంది, కానీ మా హైదరాబాద్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఏం చేస్తారు? వెంటనే మీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిపేయండి. ఎందుకంటే
తెలుగు మాట్లాడే వాళ్ళకి రాజధానిగా ఉండగలిగినటువంటి నగరం హైదరాబాద్ మాత్రమే. అప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు మున్సిపల్ కార్పొరేషన్లు తీర్మానం చేసేసాయి. ఏమని? తెలుగు రాష్ట్రం అంటూ ఏర్పడితే మా ఊరే ఉండాలి దానికి రాజధానిగా. తెలుగు మాట్లాడే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేమే దానికి రాజధానిగా ఉండాలండి. మన వాళ్ళు అన్నారు, ఇదేంటయా మేము మెడ్రాస్ నుంచి విడిపోయి బళ్ళారి మాకు రావాలి, ఇంకోటి మాకు రావాలని మేము గొడవ చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి మేము రాజధాని అంటావేంటి? అది నెమ్మదిగా జరుగుతుందిలే, ముందు మమ్మల్ని మాట్లాడుకొని అంటే ఇటాలియా గారు అయిపోయింది. కిషన్ చంద్ గారని ఇంకో ఎంపీ వచ్చాడు. ఆయన వచ్చేమన్నాడంటే అసలు ఇది ఆంధ్ర రాష్ట్రమే కాదు, దీనిని ఆంధ్ర రాష్ట్రం అంటే తప్పు, మేం కలవకుండా నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఏంటయా? తెలుగు మాట్లాడే వాళ్ళం 90 లక్షల మంది ఇక్కడ ఉంటే మీరు 1,30,30,30 మేము తెలుగు అంటే సరిపోతుందా? మమ్మల్ని కలుపుకో, అప్పుడే సంపూర్ణమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. అప్పుడు దాకా ఇది కరెక్ట్ కాదు. అయినా మీకు హైదరాబాద్ లాంటి నగరం దొరకద్దా? మీకు మేము మా నగరం ఇచ్చేస్తామా అంటే తీసుకోరా మీరు? ఇదేం పని బాబు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు మా మెడ్రాస్కి మాకు ఏదో అవుతుంటే డిస్కషన్ మీరేంటండి మధ్యలోని వదల్లా. కిషన్ చంద్ గారు అయిపోయారు. సరోజినీ నాయుడు గారి కొడుకు జయసూర్య గారని ఆయన మెదక్ ఎంపీ, ఆయన వచ్చి ఆయన మాట్లాడాడు, సంపూర్ణ ఆంధ్ర అంటే ఏర్పడాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళని కలపండి. ఈ విధంగా దేశ్ముఖ్ గారని ఆయన హైదరాబాద్ ఆయన మాట్లాడాడు. వీళ్ళందరికీ ఏంటంటే ఒకటే ఆలోచన, నిజంగా తెలుగు మాట్లాడే వాళ్ళ రాష్ట్రం అంటే ఏర్పడాలంటే మా 8 తెలుగు మాట్లాడే జిల్లాలు కూడా మీతో కలపాలి, అప్పుడే నిజమైనటువంటి తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది అని. ఇది అయిపోయింది. మీకు ఇంకొకటి చెప్తాను. రావి నారాయణ రెడ్డి గారని పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు అండి. తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల అన్ని పార్టీల వాళ్ళు గౌరవించేటువంటి నాయకుడు. కొచ్చలపల్లి సుందరయ్య గారని ఆయన పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన కూడా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా యావత్ భారతదేశంలో చేతులెత్తి నమస్కారం పెట్టదగినటువంటి స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు. రావి నారాయణ రెడ్డి గారు ఒక బుక్ రాసుకున్నాడు, నా జీవన పదంలో అని. ఆ బుక్లో రాశాడండి, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయవలనని